హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మనం చేసే పనులు అప్పుడప్పుడు మనకే తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో జరిగింది ఇది ఒక్కటే. నా కొడుకు కొత్తగా నాన్న అని పిలవడం ఒకటి నేర్చుకున్నాడండి. వాళ్ళ డాడీని అయితే మామూలుగా వాయించట్లేదు. నాన్నతో పాటు మామ, అమ్మమ్మ ఇవి కూడా నేర్చుకున్నాడు. అయ్యో దేవుడా, ఆ పిలుపులకనే మనం పలకకపోతే ఇంకాస్త ఎక్కువ పిలుస్తూనే కూర్చుంటున్నాడు నా కొడుకు. ఇంకా నా విషయానికి వస్తే కూర వండానండి, పచ్చిరొయ్యలు ఇంకా బీరకాయ అని. అంతా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను అనుకున్నాను. కూర అంతా అయిపోయిన తర్వాత మా ఓడికి పప్పు కూడా వండాను, అది కూడా మాడిపోయింది. ఆ రోజు అన్నం వాచుతుంటే గింజలోకి అన్నం కూడా పడిపోయింది. మనం చేసే పనులలో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? తిట్లు తినాలి కదా, అందుకని చెప్పి ఇంకా కర్రీ సిమ్లో పెట్టి నేను ఆఫ్ చేస్తానేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళి మా ఓడిని నిద్రపుచ్చుదామని చెప్పాడు. కర్రీ వాసన ఎంతకే వస్తుంది అంతకే వస్తుంది. ఇదేంటి స్మెల్ ఎలా వస్తుంది? ఆఫ్ చేస్తాను కదా అని ఎందుకైనా మంచిది అనేసి ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళానండి. ఈలోగానే ఇలా మాడి బొగ్గైపోయింది. ఇంకా నయ్యం, మొత్తం మంటలు అయితే వచ్చేయలేదు. ఆ రోజు తిట్లు అయితే మా ఆయనతో మామూలుగా పడలేదు నాకు. రోజు కంటే ఇంకాస్త ఎక్కువే పడినాయి. మా ఓడికి పప్పు వండాను, అది కూడా అడుగు పెట్టేసింది ఆ రోజు అయితే. ఇంకా ఆ రోజు అలా చిరాగ్గా గడిచింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్